డిఎస్సి టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి డిఎస్సి నిర్వహిస్తారు. ఈ యొక్క జగన్ సర్కారు 2024 జనవరి 31న క్యాబినెట్ మెగా డిఎస్సి 6100 పోస్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాన్ని నెక్స్ట్ డే ఈనాడు, ఎల్లో మీడియా, ఆంధ్రజ్యోతి అన్నీ కూడాను ఎలక్షన్ల ముందు ఇదేంటి అనేటువంటి నానా గగ్గోలు పెడుతున్నారు కదా. ఎవరి చిత్తశుద్ధి ఏంటేంటి, ఎవరు టీచర్ పోస్టులు ఎన్ని ఇచ్చారనేటువంటిది ఒకసారి చూద్దాం. అసలు 2014 డిఎస్సి ద్వారా బాబు అప్పుడు కంపల్సరీ అయ్యి చెయ్యాలి కాబట్టి విభజన రాష్ట్రంలో ఒక్కసారి డిఎస్సి కండక్ట్ చేశారు. తర్వాత ఎప్పుడు చేశారు? 2018 సంవత్సరము ఎన్నికల హడావుడి వచ్చిన తర్వాత అసలు అంతవరకు ఏ పోస్టులు కూడాను రిక్రూట్మెంట్ అనేటువంటిది లేక, నిరుద్యోగ భృతి ఇవ్వక, నిరుద్యోగులందరూ కూడా తిరగబడితే ఏదో నామకే వాస్తుగా 2018లో డిఎస్సి అనేటువంటిది ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు. దాని తర్వాత ఏమైంది? దాన్ని కండక్ట్ చేయలేదు, దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. అది చంద్రబాబు ఉన్నటువంటి చిత్తశుద్ధి డిఎస్సి మీద. ఇక జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఏదైతే 2018లో పెండింగ్ పెట్టి వెళ్ళారో ఆ పోస్టులన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తానే ఫిలప్ చేసేసి ప్రత్యేక డిఎస్సి ద్వారా 521 పోస్టులు, 1998 డిఎస్సిలో ఎంపికైనటువంటి వాళ్ళు పాతలు ఉంటారు కదా పాపం చంద్రబాబు హయాంలో, వాళ్ళందరూ గాల్లో ఉంటే వాళ్ళ బతుకులు, వాళ్ళందరినీ కూడాను 4534 మంది నియామకానికి 2023 మార్చి 15 అనేటువంటిది ఉత్తర్వులు ఇచ్చేసింది. ఇక అదేవిధంగా 2008లో కూడా డిఎస్సి జరిగింది కదా, అప్పటికి కూడా వాళ్ళందరూ గాల్లో తేలుతూ ఉంటే 1910 పోస్టులకి నియామకాలు అనేటువంటిది ఇచ్చేశారు. సో ఎన్నికల ముందు ఆ చంద్రబాబు ఇచ్చారు కదా, ఆ హడావిడి చేసినటువంటి 7254 మంది కూడా 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ డిఎస్సి ద్వారా వీళ్ళకు పోస్టులు అనేటువంటి ఫిలప్ చేశారు. సో ఇప్పుడు 2024 మెగా డిఎస్సి ద్వారా అతి త్వరలోనే దాదాపు 6100 మంది పరీక్షలు రాయనున్నారు. అంతేనా? దీనితో 2,20,000 మంది శాశ్వత ఉద్యోగాలు. సో మొత్తానికి ఈ యొక్క డిఎస్సి కూడా అత్యంత పకడ్బందీగా 185 సెంటర్లలో 15 రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తారు. అంతకంటే ముందు కూడాను డిఎస్సి అర్హత కోసం ఉంది కదా, 8 రోజుల ముందు టెట్ కూడా నిర్వహిస్తాం, ఏ ఒక్కరు కూడా నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో. అదేవిధంగా డిఎస్సి 2024 అభ్యర్థుల దరఖాస్తు చేసుకునేందుకు 42 ఏళ్ల వయో పరిమితిని నిర్దేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకైతే వయో పరిమితిలో 5 ఏళ్ళు సడలింపు. ఈ యొక్క జగన్ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం వల్ల అనేక మంది విద్యారంగంలో విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగులు, బీఈడీ చేసిన వాళ్ళందరికీ కూడాను న్యాయం జరిగింది. ఈ విద్యారంగం కోసము 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇది విద్య పట్ల వైఎస్ఆర్ కుటుంబానికి, జగన్ గారికి ఉన్నటువంటి ప్రేమ పేదవారి పట్ల.